హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ అండ్ జోష్ ఇన్నోవేషన్స్. మనం ఎన్ఐటీ సిరీస్ అయితే ఆల్రెడీ స్టార్ట్ చేసామండి. ఇప్పుడు ఆ సిరీస్లో భాగంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఉత్తరాఖండ్ గురించి పూర్తి డీటెయిల్స్ చూద్దాం. అలానే క్యాంపస్ సంబంధించిన ఎస్టాబ్లిష్మెంట్ ఏంటి, ఎలిజిబిలిటీ ఏంటి, ఏ కోర్సెస్ ఉన్నాయి, వాటి ఇంటేక్ ఏంటి, ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, కట్ ఆఫ్ ర్యాంక్స్ ఎలా ఉన్నాయి, హాస్టల్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి అనేది కంప్లీట్ డీటెయిలింగ్గా ఈ వీడియోలో చూద్దామండి. సో ఈ వీడియోని చూస్తూ ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మాకు సంబంధించిన ప్రతి ఒక్క వీడియో మీ వరకు వస్తుంది. సో ఈ క్యాంపస్ ఎస్టాబ్లిష్మెంట్ వచ్చేసి మనకి 2009లో అయితే ఎస్టాబ్లిష్మెంట్ చేశారండి. సో అది టెంపరవరీ క్యాంపస్ మాత్రమే. ఆ టెంపరవరీ క్యాంపస్ లొకేషన్ వచ్చేసి మనకి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ శ్రీనగర్ ఉత్తరాఖండ్లో అయితే ఉంది. పిన్ నెంబర్ 246174 అయితే ఉంది. సో ఈ క్యాంపస్ సంబంధించిన పర్మనెంట్ అడ్రస్ వచ్చేసి సుమారి ఉత్తరాఖండ్లో అయితే ఉందండి. ఇంకా అది అండర్ కన్స్ట్రక్షన్లోనే ఉంది. ఈ క్యాంపస్కి కన్స్ట్రక్షన్ ఫండింగ్ వచ్చేసి మనకి 909+ CR అయితే శాంక్షన్ అయ్యింది. సో ఈ క్యాంపస్ ఎస్టాబ్లిష్మెంట్ వచ్చేసి మనకి 2009లో అయితే ఎస్టాబ్లిష్మెంట్ చేశారండి. సో ఈ క్యాంపస్ NIRF ర్యాంకింగ్ వచ్చేసి 103 అయితే ఉందండి. ఈ క్యాంపస్ టోటల్ 100 ఎకర్స్తో అయితే ఉంది. సో ఈ క్యాంపస్ సంబంధించిన నియరెస్ట్ రైల్వే స్టేషన్స్ అయితే మనకి 2 ఉన్నాయండి. రిషికేష్, ఇంకోటి హరిద్వార్. రిషికేష్ నుంచి 103 కిలోమీటర్స్ అవేలో అయితే క్యాంపస్ ఉంది. అలానే హరిద్వార్ నుంచి 126 కిలోమీటర్స్ అవేలో అయితే క్యాంపస్ ఉంది. సో ఈ క్యాంపస్ సంబంధించిన నియరెస్ట్ ఎయిర్పోర్ట్ వచ్చేసి మనకి జాలీ గ్రాండ్ ఎయిర్పోర్ట్ డెహ్రాడూన్లో అయితే ఉందండి. 119 కిలోమీటర్స్ అవేలో అయితే క్యాంపస్ ఉంది. సో అలానే మీరు క్యాంపస్కి వెళ్ళడానికి ట్యాక్సీస్, బస్సెస్ కూడా అవైలబుల్ ఉంటాయండి. ఎయిర్పోర్ట్ నుంచి కావచ్చు, రైల్వే స్టేషన్ నుంచి కావచ్చు. మీకు నియర్లీ క్యాంపస్ చేరుకోవడానికి 2 to 3 అవర్స్ అయితే పడుతుంది. సో అలానే క్యాంపస్ సంబంధించిన ఏ కోర్సెస్ ఉన్నాయి, వాటి ఇంటేక్ ఏంటో ఒకసారి చూద్దాం. సివిల్ ఇంజనీరింగ్ 36 ఇంటేక్ అయితే ఉంది. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 52 ఇంటేక్ అయితే ఉంది. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ 36 ఇంటేక్ అయితే ఉంది. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ 40 ఇంటేక్ అయితే ఉంది. మెకానికల్ ఇంజనీరింగ్ 36 ఇంటేక్ అయితే ఉందండి. ఈ క్యాంపస్లో టోటల్ 200 సీట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో ఇప్పుడు కోర్సెస్ వైజ్ 2025 కట్ ఆఫ్ ర్యాంక్స్ ఏంటో ఒకసారి చూద్దాం. సివిల్ ఇంజనీరింగ్ అదర్ స్టేట్ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 43,569 అయితే ఉంది. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 50,522 అయితే ఉందండి. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 49,391 అయితే ఉంది. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 60,682 అయితే ఉందండి. దీనికి సంబంధించిన EWS, OBC, NCL, SC, ST కేటగిరీస్ వాటి కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అదర్ స్టేట్ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 16,717 అయితే ఉంది. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 28,468 అయితే ఉందండి. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 18,491 అయితే ఉంది. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 31,912 అయితే ఉందండి. దీనికి సంబంధించిన EWS, OBC, NCL, SC, ST కేటగిరీస్ వాటి కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అదర్ స్టేట్ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 27,268 అయితే ఉంది. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 39,213 అయితే ఉంది. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 33,738 అయితే ఉందండి. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 42,033 అయితే ఉందండి. దీనికి సంబంధించిన EWS, OBC, NCL, SC, ST కేటగిరీస్ వాటి కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అదర్ స్టేట్ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 23,975 అయితే ఉంది. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 31,735 అయితే ఉందండి. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 26,168 అయితే ఉంది. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 35,357 అయితే ఉందండి. దీనికి సంబంధించిన EWS, OBC, NCL, SC, ST కేటగిరీ వాటి కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. మెకానికల్ ఇంజనీరింగ్ అదర్ స్టేట్ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 34,585 అయితే ఉంది. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 46,231 అయితే ఉంది. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 40,975 అయితే ఉందండి. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 56,461 అయితే ఉంది. దీనికి సంబంధించిన EWS, OBC, NCL, SC, ST కేటగిరీ వైజ్ వాటి కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. సో ఈ క్యాంపస్ సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకసారి చూద్దామండి. స్టూడెంట్స్ లైఫ్ అండ్ యాక్టివిటీస్. సో ఈ క్యాంపస్లో మనకి ఈవెంట్స్ జరుగుతాయి, కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి. సో అలానే కల్చరల్ ఫెస్టివల్స్ జరుగుతాయి. డ్రామాటిక్ స్కిట్స్, క్లబ్స్ అండ్ టెక్నికల్ సొసైటీస్, వర్క్షాప్స్, సెమినార్స్ అనేవి ఈ క్యాంపస్లో జరుగుతాయండి. సో హాస్టల్ విషయానికి వస్తే బేసిక్ అమిటీస్తో మల్టిపుల్ హాస్టల్స్ అయితే ఈ క్యాంపస్లో అవైలబుల్ ఉన్నాయి. టోటల్ 9 హాస్టల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. 7 వచ్చేసి బాయ్స్ హాస్టల్స్, 2 వచ్చేసి గర్ల్స్ హాస్టల్స్. సో ఈ క్యాంపస్ సంబంధించిన ఫీ స్ట్రక్చర్ ఒకసారి చూద్దాం. ఫర్ ఓపెన్ అండ్ OBC అండ్ EWS వాళ్ళకి ఫస్ట్ సెమిస్టర్ అకాడమిక్ ఫీ వచ్చేసి మనకి 62,500 అయితే ఉంటుంది. ప్లస్ అదర్ ఫీ కూడా ఉంటాయండి ఫస్ట్ సెమిస్టర్లో. సెకండ్ సెమిస్టర్ మాత్రం ఓన్లీ ట్యూషన్ ఫీ మాత్రమే ఉంటుందండి, 62,500. సో SC, ST, PWD స్టూడెంట్స్ వాళ్ళకైతే గెట్ కంప్లీట్ ట్యూషన్ ఫీ వేవర్ అయితే ఉంటుంది యాజ్ ఫర్ MHRD లెటర్ ప్రకారం. సో ఎవరైతే ఎకనామికలీ బ్యాక్వర్డ్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళ ఫ్యామిలీ ఇన్కమ్ 1 lakh కన్నా తక్కువ ప్రయాణం ఉన్నట్టయితే
వాళ్ళకి ఫుల్ రియంబర్స్మెంట్ ట్యూషన్ ఫీ వేవర్ అయితే ఉంటుందండి. సో అలానే ఎకనామికలీ బ్యాక్వర్డ్ స్టూడెంట్స్ ఫ్యామిలీ ఇన్కమ్ 1 lakh నుంచి 5 lakhs మధ్యలో ఉన్నట్టయితే వాళ్ళకి రియంబర్స్మెంట్ 2/3 ట్యూషన్ ఫీ వేవర్ అయితే ఉంటుందండి ఈ క్యాంపస్లో. సో అలానే ఈ క్యాంపస్ సంబంధించిన ప్లేస్మెంట్ విషయానికి వస్తే సో హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి మనకి 20.63 lakhs per annum అయితే ఉందండి. యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి మనకి 10 lakhs per annum అయితే ఉంది. సో ఈ క్యాంపస్ రిక్రూటర్స్ వచ్చేసి మనకి 80+ కంపెనీస్ అయితే విజిట్ చేస్తాయండి. సో అలానే ఈ క్యాంపస్ సంబంధించిన ప్లేస్మెంట్ స్టాటిస్టిక్స్ ఒకసారి చూద్దాం. బ్రాంచెస్ వైజ్ సివిల్ ఇంజనీరింగ్ 63.64% అయితే ఉంది. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 89.47% అయితే ఉంది. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ 72.22% అయితే ఉంది. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ 84.21% అయితే ఉంది. మెకానికల్ ఇంజనీరింగ్ 90.91% అయితే ఉంది. ఓవరాల్ గా ప్లేస్మెంట్ రికార్డ్ వచ్చేసి మనకి 80.77% అయితే ఉందండి ఈ క్యాంపస్ లో. సో అలానే ఈ క్యాంపస్ సంబంధించిన ఫుడ్ విషయానికి వస్తే ఇక్కడ ఫుడ్ హైజీనిక్ ఉంటుందండి. అలానే మనకి వెజ్ అండ్ నాన్ వెజ్ ఫుడ్ కూడా ఈ క్యాంపస్ లో మనకి అవైలబుల్ ఉంటుంది. సో అలానే ఈ క్యాంపస్ సంబంధించిన నియరెస్ట్ టూరిజం ప్లేసెస్ వచ్చేసి మనకి బద్రీనాథ్ టెంపుల్ ఉంది. అలానే కేదార్నాథ్ టెంపుల్స్ కూడా మనకి నియరెస్ట్ లో అవైలబుల్ ఉంటాయండి. మీరు అవుటింగ్ వెళ్ళినప్పుడు లేదా వీకెండ్స్ లో ఈ ప్లేసెస్ అనేది మీరు విజిట్ చేయొచ్చు. సో ఇదండి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఉత్తరాఖండ్ గురించి పూర్తి డీటెయిల్స్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. తప్పకుండా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.